ఓం శ్రీ మాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. మన ఛానల్లోకి స్వాగతం. ముందుగా కుంభరాశి వారందరికీ నమస్కారం అండి. మరో 24 గంటల్లో కుంభరాశిలో పుట్టిన వారికి ఆస్తి యోగం అని చెప్పుకోవాలి. ఏ జన్మలో ఏం పుణ్యం చేసుకున్నారేమో తెలియదు కానీ రేపటి నుండి మాత్రం ఈ యొక్క కుంభరాశి వారికి 2036వ సంవత్సరం అంటే ఈ సంవత్సరం 2026వ సంవత్సరం నుండి 2036వ సంవత్సరం అంటే దాదాపుగా 10 సంవత్సరాల పాటు ఈ యొక్క కుంభరాశి వారైతే వీరు చేసే ప్రతి పనిలో చక్రం తిప్పుతారు, శత్రువులకు చెమటలు పట్టిస్తారని కూడా చెప్పుకోవచ్చు. అయితే ఈ యొక్క కుంభరాశి వారి యొక్క జీవితంలో రేపటి నుండి కూడా ఎటువంటి ఆస్తి యోగం అలాగే అదృష్టం ఏ విధంగా వీరికి కలగబోతోంది, అలాగే ఏ ఏ అంశాలు అనేవి ఈ యొక్క కుంభరాశి వారికి 10 సంవత్సరాల పాటుగా ఏ విధంగా వీరు చక్రం తిప్పి శత్రులకు చెమటలు పట్టిస్తారు అనేటటువంటి పూర్తి విషయాలతో పాటుగా ఈ సమయంలో కుంభరాశి వారి యొక్క గోచార ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి, అలాగే వీరు చేసుకోదలసిన దేవతారాధనతో పాటుగా పాటించవలసిన పరిహారాల గురించి కూడా ఈరోజు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. ఇక వివరాలకి వెళ్తే కనుక జ్యోతిష చక్రంలో కుంభరాశి అనేది 11వ రాశి. ధనిష్ట నక్షత్రం 3-4 పాదాలు, శతభిష నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, పూర్వాభాద్ర నక్షత్రం 1, 2, 3 పాదాలు, మొత్తం 9 నక్షత్ర పాదాలు జన్మించిన వారు అందరూ కూడా కుంభరాశికి చెందుతారు. ఈ రాశికి అధిపతి శని భగవానుడు. ఇక ఈ యొక్క కుంభరాశి అనేది స్థిర రాశి, జలరాశి. ఈ యొక్క కుంభరాశిలో పుట్టిన వారు పొడవైన బలిష్టమైన శరీరాన్ని కలిగి ఉంటారు. ఎప్పుడు కూడా ఆనందంగా, సంతోషంగా, ఉల్లాసంగా కనిపిస్తారు. కుంభరాశి వారికి అధికమైన జ్ఞాపక శక్తి ఉంటుంది. ఏ పనైనా కూడా పట్టుదలతో ఆ పనులను చాకచక్యంగా సాధిస్తారు. ముఖ్యంగా ఈ కుంభరాశిలో పుట్టిన వారు వాళ్ళ స్త్రీలు కానివ్వండి, పురుషులు కానివ్వండి, మంచి చెడు ఆలోచించిన తర్వాతనే కార్యసాధన చేస్తారు. ఏ విధమైన ఆశ లేకుండా, అంటే ఎటువంటి ధనాన్ని కానీ ఆశించకుండా ఎదుటి వారికి సహాయం చేస్తూ ఉంటారు. ఇక ఇంతటి గొప్ప మనసున్న ఈ కుంభరాశి వారికి ఏ జన్మలో ఏం పుణ్యం చేసుకున్నారో ఏమో కానీ ఆ భగవంతుని యొక్క కృపా కటాక్షాలతో గోచారంలో గ్రహాల యొక్క స్థితిగతుల కారణంగా ఈ యొక్క కుంభరాశి జాతకులకు రేపటి నుండి ఏకంగా 10 సంవత్సరాల పాటుగా గ్రహాలలో అనేక పెనుమార్పుల కారణంగా ఈ కుంభరాశి వారు ఎన్నో శుభ ఫలితాలు చూడబోతూ ఉన్నారు. ముఖ్యంగా చెప్పాలంటే ఆర్థిక పరమైన విషయాల్లో ఈ కుంభరాశి వారికి అనుకూలమైన ఫలితాలు కనిపిస్తూ ఉన్నాయి. ఇక ఈ యొక్క కుంభరాశి వారు ఎన్నో రోజుల నుంచి ఆర్థిక పరంగా ఎలాంటి సమస్యలు అయితే ఎదుర్కొంటున్నారో, అంటే వీరు చేసిన ప్రతి పని ఎదురు తిరగడం, ఉద్యోగాలలో ఆటంకాలు రావడం, వ్యాపారంలో నష్టం పోవడం, అప్పుల బాధలు ఎక్కువ అవ్వడం, అలాగే వీరు ఎవరికైనా అప్పుగా డబ్బులు ఇచ్చి ఉంటే ఆ డబ్బులు వీరికి చేతికి రాకపోవడం, ఇలాంటి ఆర్థికపరమైన సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటికీ కూడా రేపటి నుండి ఈ యొక్క కుంభరాశి వారు ఫుల్ స్టాప్ పెట్టబోతూ ఉన్నారు. అది ఎప్పటి వరకు అంటే 2036వ సంవత్సరం వరకు దాదాపుగా 10 సంవత్సరాల పాటుగా ఆర్థిక పరంగా ఈ యొక్క కుంభరాశి వారు ఎంతో పురోగతి అనేది వీరి జీవితంలో అద్భుతంగా చూడబోతూ ఉన్నారు. ఇక ఈ యొక్క కుంభరాశి వారు ఇంతకు ముందు ఏవైతే లోన్లు కానీ లేదంటే అవసరాల కోసం ఇతరుల దగ్గర అప్పులు చేసిన సందర్భాలు ఉన్నప్పటికీ కూడా ఈ సమయంలో మంచి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. ఎందుకంటే వీరు చేసే వృత్తి, ఉద్యోగం, వ్యాపారం ఏ రంగమైనా సరే ఆయా రంగంలో వీరు గణనీయమైన అద్భుతమైన ఫలితాలు పొందుకుంటారు. ఫలితాలంటే వీరు చేసే వృత్తి, ఉద్యోగం, వ్యాపారంలో లాభాలు అధికంగా పొందుతారు. 4 వైపుల నుండి ధనాదాయం లభిస్తుంది. వీరికి వచ్చిన ఆదాయంతో వీరు చేసిన అప్పులను తీర్చివేస్తారు. ఆర్థిక పరంగా ఒక ఎత్తుకెదుగుతారు. ఎవరైతే వీరిని చూసి ఇప్పటి వరకు వీళ్ళు ఇంతే, వీరు ఎప్పుడు కూడా కష్టాలు, బాధలు అంటారు, డబ్బులు అడుగుతారు, వీరిని కలిస్తే చాలు అప్పులు ఇవ్వమంటారు అని ఎవరైతే మిమ్మల్ని చిన్న చూపు చూశారో, అని మిమ్మల్ని చీదరించుకున్నారో వారు స్నేహితులు కానివ్వండి, బంధువులు కానివ్వండి, చుట్టుపక్కల వాళ్ళు కానివ్వండి, రేపటి నుంచి అయితే ముక్కు మీద వేలేసుకుంటారు. మీ యొక్క ఎదుగుదలను చూసి నోరు మూసుకుంటారు. మిమ్మల్ని క్షమాపణ కూడా కోరుకుంటారు. అయ్యో మేము తప్పు చేశాము, ఇప్పటి వరకు మీరు డబ్బులు లేక కింద స్థాయిలో ఉన్నారు, ఇప్పుడు అమాంతం పైకి ఎదిగారు అని వారు మీ దగ్గరికి వచ్చి క్షమాపణలు చెప్తారు, మిమ్మల్ని వేడుకుంటారు కూడా. అలాంటి సందర్భాలు ఈ కుంభరాశి వారికి మరో 24 గంటల్లో ఆ భగవంతుడు ఇవ్వబోతూ ఉన్నాడు.
ఇక ముఖ్యంగా కుంభరాశి వారికి ఈ సమయంలో ఆకస్మిక ధనలాభాలు కలిగే పరిస్థితులు కనిపిస్తున్నాయి. అంటే ఎన్నో రోజులుగా మీరు దేనికోసమైతే ఎదురు చూస్తున్నారో, అంటే అంతకుముందు మీరు స్థిరాస్తికి సంబంధించి ప్లాట్స్ కానీ, భూములు కొన్నట్లయితే వాటి ధరలు పెరగక ఆర్థిక పరంగా వృద్ధి అనేది లేక మీరు ఎన్నో రోజులుగా ఆ స్థిరాస్తికి సంబంధించింది అట్లాగే ఉంచి, అంటే వాటిని మీరు అమ్మినా కూడా ఆర్థికంగా ఎలాంటి సహాయం అనేది వాటి నుండి అందదు అని ఇన్ని రోజులు ఎదురు చూశారో, కానీ ఇప్పుడు ఈ సమయంలో ఆ స్థిరాస్తుల యొక్క ధరలు పెరుగుతాయి. అదేవిధంగా ముఖ్యంగా మీకు వంశపారంపరంగా కూడా ఆస్తులు కలిసి వస్తాయి. దీని మూలకంగా కూడా ఆర్థిక పరంగా ఎన్నో మంచి శుభఫలితాలు మీరు పొందుకోబోతున్నారు అని కూడా చెప్పొచ్చు. మీ యొక్క ఆర్థిక ఉన్నతికి ఇది ఎంతో సహాయపడుతుంది. అదేవిధంగా వ్యాపారస్తులకు కూడా వ్యాపారంలో మంచి లాభాలు అద్భుతంగా కనిపిస్తున్నాయి. గతంలో కంటే కూడా ఇప్పుడు ఈ సమయంలో మీరు చేస్తున్న వ్యాపారంలో అనుకూలమైన ఫలితాలు గోచరిస్తున్నాయి. అలాగే మంచి వ్యాపార భాగస్వామి కోసం ఎదురు చూస్తున్న ఈ రాశి వారికి ఈ సమయంలో ఒక మంచి తెలివిగల, ఆర్థిక స్థోమత గల మంచి వ్యాపార భాగస్వామి కూడా లభిస్తారు. మీరు ప్రస్తుతం చేస్తున్న వంటి వ్యాపారాన్ని కొనసాగిస్తూనే కొత్త వ్యాపారాలు కూడా పెట్టగలుగుతారు. అదేవిధంగా ఆన్‌లైన్‌లో వ్యాపారాలు చేయాలనుకుంటున్న వారికి కూడా ఈ సమయం ఎంతో అనుకూలంగా ఉంటుంది. అద్భుతమైన విజయాలు సాధిస్తారు. అదేవిధంగా ఎవరైతే విదేశాల్లో వ్యాపారాల కోసం ప్రయత్నాలు చేస్తున్న వారికి కూడా ఈ సమయంలో సానుకూల ఫలితాలు కనిపిస్తున్నాయి. అంతేకాకుండా ఈ యొక్క కుంభరాశి వారికి ముఖ్యంగా మీ జీవిత భాగస్వామి తరఫు నుండి కూడా ఆస్తులు సంక్రమించే అవకాశాలు కనిపిస్తున్నాయి. అలాగే మీ తల్లిదండ్రుల తరఫు నుండి కూడా మీకు ప్రాపర్టీస్ దక్కించుకుంటారు. ఇక ఈ యొక్క కుంభరాశి జాతకులు ఎవరైతే రాజకీయ రంగంలో ఉన్నారో వారు కూడా మంచి ఫలితాలు పొందుకోబోతున్నారు. గతంలో మిమ్మల్ని అవహేళన చేసిన వారి ముందే మీరు తలెత్తుకొని నిలబడతారు. సమాజంలో గౌరవ మర్యాదలతో పాటుగా సంఘంలో మంచి గుర్తింపును కూడా సంపాదించుకుంటారు. ఇక కళాత్మక రంగంలో ఉన్న కుంభరాశి వారు సినిమా, టీవీ, వెబ్ సిరీస్ రంగాల్లో మంచి అవకాశాలను పొందేటటువంటి పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది. ఇక సంతానం కోసం ఎదురు చూస్తున్న ఈ కుంభరాశి వారికి ఈ సమయంలో, అంటే ఈ సంవత్సరంలో ముఖ్యంగా దీనికి సంబంధించినటువంటి సంతానం శుభవార్తలు వింటారు. అలాగే ఈ యొక్క కుంభరాశి జాతకులు మరిన్ని శుభఫలితాలు పొందుకోవడానికి హనుమాన్ చాలీసా పఠించడం, అలాగే ఆ శివయ్యను పూజించడం వల్ల మరిన్ని శుభఫలితాలు మీ జీవితంలోకి రాబోతున్నాయి. దీంతో పాటుగా మీరు దాన ధర్మాలు చేయడం ద్వారా కూడా మీకు జన్మ జాతకంలో ఉన్న దోషాలు తొలగిపోతాయి. విశేషంగా మీకు మీ జీవితంలో ఒక ఉన్నత స్థాయికి చేరుకుంటారు. చూస్తారు కదండీ! కుంభరాశి వారికి రేపటి నుండి కూడా 2036 సంవత్సరం వరకు ఆర్థికపరమైన అంశాల్లో ఎలాంటి పురోగతిని సాధించబోతున్నారు అనేటటువంటి పూర్తి విషయాలు తెలుసుకున్నారు కదా! ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఇప్పటివరకు మీరు గనుక మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన వచ్చిన ఆల్ అనే బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకున్నట్లయితే మేము చేసే మరిన్ని ఇలాంటి లేటెస్ట్ వీడియోలు ముందుగానే మీకు నోటిఫికేషన్ వస్తాయి. థాంక్స్ ఫర్ వాచింగ్.